నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పహల్గాం ఉగ్రదాడితో భారత్తో పాటు యావత్ ప్రపంచమంతా కూడా వణికిపోతోంది. పాక్ మొదలుపెట్టిన ఉగ్రవాద చర్యకు భారత్ ప్రతీకార చర్యలు కూడా మొన్న నుంచి ప్రారంభించింది. అయితే భారత్ ప్రతీకార చర్యలకు పాక్ అల్లాడిపోతుండగా యుద్ధ భయంతో పాక్ ఆర్మీలో ఏకంగా 250 మంది ఆర్మీ అధికారులు 1200 మంది సైనికులు రాజీనామాలు చేశారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి ఏమాత్రం బుద్ధి రావట్లేదు. అసలు ఏంటి భారత్ ఈ నేపథ్యంలో ఏం చేయబోతుంది మనం తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డైరెక్టర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డాక్టర్ రమేష్ కనిగంటి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు. నమస్తే మేడం. నమస్తే. 1200 మంది సైనికులు రాజీనామాలు చేశారు, 250 మంది ఆర్మీ అధికారులందరూ కూడా రాజీనామాలు చేశారు. అయినప్పటికీ ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పాక్ ఇంత నష్టపోతున్నప్పటికీ కూడా పాక్ ఎందుకు బుద్ధి రావట్లేదు, ఇంకా ఇంకా ఎందుకు ఎగిసి పడుతోందంటారు? దట్స్ వాట్ మ్యామ్, ఇట్స్ అబౌట్ ద మైండ్ సెట్. పాకిస్తానీ మైండ్ సెట్ ఈజ్ అబౌట్ లైక్ అంటే మనం తెలుగు ఛానల్లో కాబట్టి అంటే స్వచ్ఛమైన తెలుగులో చెప్తాను. వాపేంటో బలుపేంటో, శక్తి ఏంటో బలం ఏంటో బలహీనత ఏంటో, ఆపర్చునిటీ ఏంటో థ్రెట్ ఏంటో తెలుసుకోలేని ఒక డిలేమాలో వాళ్ళు ఉన్నారు. అంటే దే ఆర్ నాట్ క్లియర్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ టు దేర్ కంట్రీ యాజ్ ఎ హోల్. సో దట్స్ వాట్ that's what the country is all about. They are not getting any clue about how to proceed, what to do. అంటే వాళ్ళకి దశానిర్దేశం చేసే ఒక నాయకుడు కానీ ఒక నాయకత్వం కానీ లేదు. ఐఎస్ఐ, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్స్, పాకిస్తానీ ఆర్మీ అండ్ ముల్లాస్ ఆర్ లైక్ ది ఎక్స్ట్రీమిస్ట్ ఫండమెంటల్ రిలీజియస్ అంటే మత ఛాందసవాదం అంటారు చూడండి. సో వెన్ యూ హ్యావ్ అంటే మీకు రాజు కరెక్ట్గా లేనప్పుడు ఇఫ్ ద లీడర్ ఈజ్ నాట్ ఏబుల్ టు షో యూ ద వే, యథా రాజా తదా ప్రజ. సో అక్కడ అసలు పాకిస్తాన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బిగినింగ్ నుంచి మనకు కాదు వేరే కంట్రీస్కి కూడా whom to negotiate with, ఎవరితో మాట్లాడాలి. Suppose if the country Pakistan is doing certain things, obviously it has been doing so many bad things, and whenever I get to talk to or whoever wants to talk to Pakistan, whom to talk to? Should we talk to Pakistani army? Should we talk to Pakistani civilian government? Should we talk to Pakistani ISI? Or all three put together is also a big chaotic condition. సో ఆ ముగ్గురు కలిసి అదంతా గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజలకు కూడా గందరగోళంలో ఉన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణము, ఉపాధి ఇవ్వలేని ఒక ప్రభుత్వమేనా? ఇఫ్ యువర్ స్టేట్, వాట్ కాన్స్టిట్యూట్ స్టేట్ అండి? రాజ్యాన్ని 4 కలిస్తే ఒక రాజ్యం అవుద్ది. ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారము. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఫర్ ద సేక్ ఆఫ్ ద వ్యూవర్స్. వాట్ కాన్స్టిట్యూట్స్ ఎ స్టేట్? State has 4 important elements. First, people. Then you should have a defined territory. Then followed by a government. You should have a government, democratically elected or otherwise. It would be nice it is democratically elected. అన్నిటికీ మించి సార్వభౌమాధికారం, సావర్నిటీ అంటారు. అంటే ద ఎబిలిటీ టు టేక్ డెసిషన్స్ ఆన్ యువర్ ఓన్, బీ ఇట్ వార్, గోయింగ్ టు వార్, ఆర్ బీ ఇట్ ఫ్రెండ్షిప్స్, ఆర్ బీ ఇట్ ఎనీ అదర్ పాలసీ. సర్వసత్తాక సార్వభౌమ రాజ్యము అనేది ఉండాలి. ఏమి లేవు దానికి. సో ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్. పాకిస్తాన్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, పాకిస్తాన్ కండక్టింగ్ టెర్రరిజం, పాకిస్తాన్ స్పాన్సరింగ్ టెర్రరిజం. ఈ మూడిటికి పాకిస్తాన్ ఫిట్స్ ద బిల్. వేర్ డిడ్ వి ఫైండ్ ఉసామా బిన్ లాడెన్? ఇన్ పాకిస్తాన్. వేర్ ఈజ్ నౌ హఫీజ్ సయీద్? ఇన్ పాకిస్తాన్. వేర్ ఈజ్ దావుద్ ఇబ్రాహిం? He is in Pakistan. Why almost all the dreaded terrorists are in Pakistan? What does it mean? It means Pakistan is giving them safe haven. వాళ్ళకి ఒక రక్షణ కవచం లాగా వాళ్ళని ఏదో అల్లుడిని కాపాడుకుంటారు చూడండి సకల మర్యాదలతో, అలా చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ హ్యాస్ యాజ్ ఎ స్టేట్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ, లెజిటిమసీ. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ క్రెడిబుల్ లీడర్ టు టాక్ టు. అవి షహబాజ్ లైక్ ఇదివరకు నవాజ్ షరీఫ్ ఉండేవాళ్ళు. సో ఆ నవాజ్ షరీఫ్కి తమ్ముడైనప్పుడు షహబాజ్ షరీఫ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. So they're all spineless people. There is no strong government. వాళ్ళు ఏం మాట్లాడతారు కూడా అర్థం కాదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అంటే మానవ అభివృద్ధి సూచికలు ప్రపంచంలో 197 దేశాలు ఉంటే పాకిస్తాన్ 145వ స్థానంలో 145వ స్థానంలోనే ఉంది. ఇట్ మీన్స్ మనిషికి ఇప్పుడు మీరు నేను ఉన్నాను మ్యామ్, మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగి ఒక మంచి స్థాయికి వెళ్ళే వరకు మనకి ఏమేం కావాలి? కనీస అవసరాలు కావాలి కదా.
ఫుడ్, వాటరు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, ఎడ్యుకేషను, హెల్త్, అన్నిటికి మించి ఉపాధి, ఎంప్లాయ్మెంట్. ఏమీ లేకుండా, ఏమీ ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు మీరు అసలు యుద్ధం గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ లేదు. అరే జనం అక్కడ కడుపు గాలి అల్లాడుతుంటే ఒక ముద్ద దొరక్క, దే ఆర్ నాట్ ఏబుల్ టు మీట్ బోత్ ఎండ్స్ మీట్. దే డోంట్ హ్యావ్ ఏ 2 square meal a day. అసలు అక్కడ ప్రజలే ఇప్పటికీ తీవ్రంగా That's what I'm వ్యతిరేకిస్తున్నారు. saying, భారత్ ఇంత చెప్తున్నా మీరు ఎందుకు, Yeah. భారత్ ఇంత గడ్డి పెడుతున్నా కూడా మీకు మీరు ఎందుకు ఎందుకు మారట్లేదు? మారట్లేదు? ద సివిల్ సొసైటీ ఇన్ పాకిస్తాన్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్హ్యాపీ విత్ ద స్టేట్ ఆఫ్ పాకిస్తాన్. మనం చూడండి మేడం, వీఆర్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, బట్ దే ఆర్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. ఒక మతం మీద నిర్మించబడిన రాజ్యం అది. మనము లౌకికవాదం మీద నిర్మించబడిన రాజ్యం. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. Justice, social, economic and political, liberty of thought, expression, belief and faith. This is the preamble upon which we the people of India have taken oath. Sarvasattaka Sarvabhauma లౌకిక ప్రజాస్వామిక రాజ్యముగా ఏర్పడి 1947 ఆగస్టు 15. ఇవాళ 2025లో ఉన్నాం. 76-77 ఏళ్ళు కలిసినప్పటికీ మనం ఇంతవరకు ఒక్కసారి మనం మిలిటరీ పాలనలోకి వెళ్ళాం. పాకిస్తాన్ నాలుగు సార్లు మిలిటరీ పాలనలోకి వెళ్ళింది. అవుట్ ఆఫ్ 77 years ఆఫ్ ఇండిపెండెన్స్ పాకిస్తాన్ 14 ఆగస్ట్ 1947 దే గాట్ ఇండిపెండెన్స్. వి గాట్ ద బ్రిటిష్ ఫ్రమ్ ద సేమ్ బ్రిటిష్, రైట్? మరి ఇన్నాళ్ళల్లో 4 సార్లు మిలిటరీ పాలనకి వెళ్ళారు. జనరల్ జియావుల్ హక్కు, యాహయా ఖాను, మన పర్వేజ్ ముషరఫ్, అయూబ్ ఖాన్, వీళ్ళందరూ మిలిటరీ పాలన చేశారు. మరి ఇండియాలో ఇంతవరకు ఎప్పుడైనా మిలిటరీ పాలన ఉందా? లేదు. వీ యాజ్ అన్ ఇండియన్స్ ఆర్ ఇండియా యాజ్ ఎ కంట్రీ, హ్యావ్ వీ ఎవర్ కాంక్వర్డ్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ టెరిటరీ? నెవర్. రాజున్న ఆర్మీ చెప్పినట్టు వినాల్సిందే, ఆయన ఏ చెప్తే అది సో జరుగుతుంది. మనం వాట్ ఐ మీన్ టు సే ఈజ్, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా భారత్కి పాక్కి ఉంది. అది వాపు చూసుకొని బల్బ్ అనుకుంటుంది అది, కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే, మతం అనే పేరు తీసుకొని వాట్ యు మీన్ బై టెర్రరిజం? వాట్ డస్ ఇట్ మీన్? టెర్రరిజం అంటే అసలు అర్థం ఏంటంటే, ఉగ్రవాదం అంటే అర్థం ఏంటంటే, మన Prime9 టీవీ ప్రేక్షకులకి చెప్తున్నాను, స్పష్టమైన తెలుగులో ముందు చెప్తారు, తర్వాత ఇంగ్లీష్లో కూడా చెప్తా. హింసని ఆయుధంగా చేసి, హింసని ఆయుధంగా వాడి మతపరమైన, రాజకీయపరమైన, ఆర్థికపరమైన, సాంస్కృతికపరమైన లక్ష్యాల ఛేదనకి మతం అనే ఒక ఆయుధాన్ని వాడి సామాన్యుల్ని, మిలిటరీ వాళ్ళని చంపటం. లెట్ మీ పుట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ద సేక్ ఆఫ్ వ్యూవర్స్. యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ రిలీజియస్, ఎకనామిక్, టెరిటోరియల్ అండ్ కల్చరల్ ఎండ్స్. కేవలం మతం. ఇప్పుడు రైట్ నౌ రిలీజియస్ బేస్డ్ టెర్రరిజం ఇది. ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు. బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ గివ్ యూ వాట్ యూ లైక్ అంటే హీనియస్, గ్యాస్టర్లీ, ఇట్స్ ఎ మెనెస్, ఇట్స్ ఎ బ్లాట్ ఆన్ ద హ్యుమానిటీ. మానవత్వం మీద మచ్చ. అరే కోస్తే ఉండేది అందరికి ఒకటే రక్తం కదా, రక్తం అంతా ఎప్పుడు ఎర్రగానే ఉంటది కదా. ఇప్పుడు హిందూవా ముస్లిమా అని అనుకున్నాం. There is no ఇక్కడ హిందూస్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా మనం కొంటున్నాం కదా, అలాంటప్పుడు వాళ్ళ దగ్గర కొనకుండా ఉండొచ్చు కదా. Yeah, that's what absolutely no. But the Muslims in India, more or less, by and large, we are lucky to have a secular country. We are living in a secular country, Laukika Rajyamu. Most of the Muslims in India, most of them, by and large, except few few black sheep, more or less by and large, I repeat this, Indian Muslims are very secular in their nature and their approach. We have been living happily, barring few incidents here and there. Nowhere on the planet Earth Muslims will ever feel safe than in Bharat and India. భారతదేశం అంటేనే, భారతదేశంలోనే అంత చక్కటి సంరక్షణ వాళ్ళకి, ఇస్లాంకి మనం ఉంది, మనం వాళ్ళని గౌరవించాం. And they also reciprocate most of the times, except these mindless creatures
రీసెంట్గా పహల్గామ్, బైసరన్ వ్యాలీ, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ ఉగ్రదాడిలో వాళ్ళు ఆ మైండ్లెస్ పీపుల్ ఏదైతే బిహేవ్ చేశారో, అండ్ మైండ్లెస్ అంటే మతిస్థిమితం లేని మతం అనే ఒక ముసుగులో లేదా మతోన్మాదంతో వెర్రవీగుతున్న ఈ ముస్లిం టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో మొన్న జరిగింది, ఐఎమ్ రిఫరింగ్ టు వన్ పర్టికులర్ కాంటెక్స్ట్ అండ్ టెక్స్ట్. సో దే షుడ్ బి they should be given a proper lesson in such a way that terrorism should never ever come back to the Indian shores or Indian territory. India has about 15,000 kilometers of land borders. 15,000 కిలోమీటర్ల భారతదేశానికి భూ సరిహద్దు ఉంది. అవుట్ ఆఫ్ దట్ 3,323 కిలోమీటర్లు ఒక పాకిస్తాన్తోనే మనం షేర్ చేసుకుంటాం. అవుట్ ఆఫ్ దట్ LOC ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అంటే జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఈ ఏరియాని మన అవతల వైపు ఉన్న ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ అండ్ షక్షం వ్యాలీ, ఆ మూడిటికి ఇటు మనకున్న ఈ జమ్మూ కాశ్మీర్, లదాఖ్కి మధ్యలో ఉన్న LOC 740 కిలోమీటర్లు, 740 కిలోమీటర్స్. ద టోటల్ బోర్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ అబౌట్ 3,323 కిలోమీటర్స్. సో ఈ LOCని కాపాడుకుంటా ఇన్ఫిల్ట్రేషన్ అంటే లోపలికి చొరబడి రాకుండా ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి మనం వీ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ అవర్ కంట్రీ ఫర్ సో లాంగ్, రైట్? సో సమ్హౌ దీస్ గైస్ స్నీక్డ్ ఇన్ టు అవర్ కంట్రీ అండ్ దే మేడ్ ఏ హ్యూజ్ గ్రేవ్ మిస్టేక్. ఆ మిస్టేక్ ఏంటంటే దేశం మొత్తం మీదకి ఇప్పుడు దే హ్యావ్ టు బేర్ ద బ్రాండ్ కదా. సో యా, ఐ థింక్ that's what they deserve. We have to give it back to them. And Indian foreign policy, Indian defense policy, Indian economic policy in the last 75 years, first phase లోనేమో మనం రియాక్టివ్ ఫారెన్ పాలసీ, రియాక్టివ్ డిఫెన్స్ పాలసీ ఉండేది. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ప్రోయాక్టివ్గా తయారయ్యాం. ఇప్పుడు మనం ప్రిడేటరీ, PREDATORY, ప్రిడేటరీ అంటే ఏంటంటే విల్ స్మోక్ యూ అవుట్ వేర్ ఎవర్ యు ఆర్ టేకింగ్ షెల్టర్. అంటే ఇప్పుడు మన స్ట్రాటజీ అంటారా? మన స్ట్రాటజీ ఏంటంటే ఎవరు ఎక్కడ దాక్కున్నా, ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా బయటికి తీసి మీరు కనుక తప్పు చేస్తే 100% మిమ్మల్ని ఎలిమినేట్ చేయటము, లిక్విడేట్ చేయటము, న్యూట్రలైజ్ చేయటము అనేది మన స్ట్రాటజీ ఇప్పుడు. సో ఐ థింక్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీబడి who have caused a great distress and suffering to our country. And also India has been getting a lot of support from many like-minded countries. చాలా like-minded countries ఇండియాని సపోర్ట్ చేస్తున్నాయి చాలా వరకు, ఇంక్లూడింగ్ మోస్ట్ ఆఫ్ ది ఇస్లామిక్ కంట్రీస్, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా, విచ్ ఈజ్ సపోజ్ టు బి ద క్రాడిల్, అంటే ఒక ఇస్లాం మతానికి పుట్టినిల్లు. మక్కా మదీనా ఎక్కడ ఉంది? సౌదీ అరేబియాలో ఉంది. వాళ్ళే భారత్ను ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? వీఆర్ ఆన్ ద రైట్ సైడ్, రైట్? సో చైనా is just watching, but China will not support Pakistan this time. It cannot and it will not, it won't, because you know దానికి కూడా ప్యాంట్స్ డౌన్ అయిపోతాయి. సో ఇట్ విల్ బి బికాజ్ morally, ethically, legally we are on the right side. ఇండియా న్యాయబద్ధంగా, నైతికంగా, ధర్మబద్ధంగా మనము పోరాడుతున్నాం కాబట్టి మనం పోరాడటమే కాదు మేడం, అసలు మన హిందూ ధర్మంలోనే నువ్వు తిను, నలుగురికి అన్నం పెట్టు, కోఆప్షన్, అడాప్షన్, కోఎగ్జిస్టెన్స్, లివింగ్ టుగెదర్ ఇన్ ఏ హార్మోనియస్ నేచర్ ఈజ్ వాట్ హిందూ ధర్మ. మన సనాతన ధర్మం కానీ, ధర్మంలో కానీ వేరే దేశాల మీదకి వెళ్ళి, వేరే మతాల మీదకి వెళ్ళి వాళ్ళని బలవంతంగా మత మార్పిడి చేయమని కానీ, వేరే ప్రాంతాలు లాక్కోమని కానీ మన వేదాల్లో కానీ మనకి లేదు, మనకి చేయం కూడా. అది ఇట్ ఈస్ బికాజ్ దట్స్ వాట్ వీ హ్యావ్ బీన్, ఏ గ్రేట్ కంట్రీ వీఆర్. అంటే మన పుట్టుకతోనే జన్మతహానే మనం లౌకికవాదం. సో ఇప్పుడు మనం ఏంటి ఇంత యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఈ యుద్ధంలో మరి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే అక్కడ, అంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఫస్ట్ మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కొడతాం మేడం, ఉగ్రవాదుల్ని చంపేస్తాము, తర్వాత టెర్రర్ క్యాంప్స్ని డెసిమేట్ చేస్తాము, తర్వాత వన్ బై వన్ అష్టదిగ్బంధనం అంటే 8 రకాలుగా 8 వైపుల నుంచి పాకిస్తాన్ని ఒక పద్మవ్యూహంలోకి తీసుకెళ్ళిపోతాము.
అదన్నీ ఇప్పుడు టీవీ స్టూడియోలో మనం ఏం చేయబోతున్నామో సైనిక పరంగా డిస్కస్ చేయడం ఇట్ ఈస్ నాట్ వైజ్, బికాస్ గివెన్ ది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఇప్పుడు డెవలప్మెంట్స్. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు సింధు జలాల్ని మీరు ఆపేస్తే 130 అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి మేము భారత్ పైన ప్రయోగిస్తామని అంటున్నారు. అంటే మరి మన భారత్ దగ్గర ఏమీ లేవా ఏంటి? అంటే సి అది ఎవరో పిచ్చోళ్ళు మాట్లాడే, అంటే లెట్ దెమ్ స్పీక్ ద వే. ఇప్పుడు పాకిస్తాన్ అదే మాట్లాడుతుంది కదా. అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన అది జరగదండి. 100% ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు ఉన్నాయి, మనం ధర్మం వైపు ఉన్నాం, న్యాయం వైపు ఉన్నాం. పాకిస్తాన్లో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ టెర్రరిస్టులను తోదముట్టించడం. ఫస్ట్ సెకండ్ ఏం చేయాలంటే మైండ్ సెట్లో మార్పు తీసుకురావాలి. టెర్రరిస్టులని ఎంతమంది అని చంపుతాం? టెర్రరిజాన్ని చంపాలి. ఉగ్రవాదుల్ని ఎంతమంది అని చంపుతాం? చంపిన కొద్దీ పుట్టుకొస్తూ ఉంటారు వైరస్ లాగా. అసలు ఆ వైరసే లేకుండా చేయాలి అంటే అర్థం ఏంటంటే టెర్రరిజం లేకుండా చేయాలి. అంటే లిబరలిజం, యూనిలాటరలిజం, మల్టీలాటరలిజం, సెక్యులరిజం, ఫ్యాబినిజం, సోషలిజం, క్యాపిటలిజం, కమ్యూనిజం, ఇవన్నీ ఇజమ్స్ కదా. ఈ ఇజమ్స్లో టెర్రరిజం అనేది ఉండకూడదు, హ్యూమనిజం అనేది ఉండాలి. ఆ హ్యూమనిజాన్ని సాధించడానికి ఒక స్ట్రాటజీ ఉండాలి మనకి. ఆ స్ట్రాటజీ ప్రకారము ఆ టెర్రరిజాన్ని ఎలిమినేట్ చేసి హ్యూమనిజం వైపు మనం ప్రయాణం చేయాలి. అప్పుడే భారత్ ప్రపంచంలో నాయకత్వం, భారత్కి నాయకత్వ పగ్గాలు వస్తాయి. టెర్రరిజాన్ని ఎలిమినేట్ చేసి హ్యూమనిజం వైపు ప్రపంచ దేశాలను నడిపించగలిగిన స్పిరిచువల్, పొలిటికల్, టెక్నాలజికల్, అన్నిటికీ మించి మోరల్ ఫైబర్ ఫ్యాబ్రిక్ ఇండియా హ్యాస్, భారత్ హ్యాస్. That's why we should building a harmonious and audacious Raj for achieving or to achieve technology, trade, tourism, tenacity, talent ni achieve చేస్తా ప్రపంచ దేశాలకి మనం మార్గదర్శకత్వం చూపించగలిగిన శక్తి, యుక్తి భారతదేశానికి ఉన్నది మేడం గారు. దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, మన పొలిటికల్ స్పేస్, మన సైబర్ స్పేస్, మన మ్యారిటైమ్ స్పేస్, ఈ అన్ని స్పేసెస్ని కాపాడుకోగలిగిన శక్తి, యుక్తితో పాటు వీ హ్యావ్ ది స్కిల్ అండ్ ఆల్సో నౌ వీ హ్యావ్ ద విల్. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద కిల్. సూపర్. అండ్ వీ హ్యావ్ ఎ ప్లాన్. We will prepare the plan in such a way with our perspiration. మనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక కార్యాచరణ చేయగలిగిన శక్తి ఉంది. అన్నిటికీ మించి ఈ రెండు చేసినప్పుడు మనకి ప్రజల్ని దేశం పట్ల ప్రభావితం చేయగలిగిన ఇది కూడా ఉంది, శక్తి కూడా ఉంది. కాబట్టి ట్రీట్ ఎవ్రీ సెట్ బ్యాక్ యాజ్ ఎ సెటప్ ఫర్ ఏ గ్రేటర్ కమ్ బ్యాక్. తెలుగులో చెప్పాలంటే దెబ్బ తగిలిన ప్రతిసారి మళ్ళీ ఒక ఫీనిక్స్ బర్డ్ లాగా పైకి లేసి శత్రువుని తుదముట్టించడానికే ఉన్నాము. ఒక అడవి ఉంటుంది మేడం, అడవిలో జంతువులు ఉంటాయి. జంతువుల ప్రవృత్తి మారదు. సింహం సింహంలాగానే బిహేవ్ చేసిద్ది, నక్క నక్కలాగే బిహేవ్ చేసిద్ది, కుక్క కుక్కలాగే బిహేవ్ చేసిద్ది. ఇప్పుడు ఆ టెర్రరిస్టులు ఒక నక్కలాగా వెనక నుంచి వచ్చి, దొంగతనంగా వచ్చి వెనక నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచి వెళ్ళారు. దానికి వాళ్ళని అధఃపాతాళానికి తొక్కటానికి ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ సార్, ప్రైమ్ మినిస్టర్ హానరబుల్ మోడీ సార్, అమిత్ షా జీ అండ్ అవర్ రాజ్నాథ్ సింగ్ సార్, అండ్ we the people of India, we have come together. We are going to take revenge. At the same time, we are also making certain changes within the country to make sure terrorism will never ever hit back again on Indian soil. ఎలా చేస్తారు అన్నప్పుడు దానికి we have to introduce జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలు యాజ్ ఏ పాఠ్యాంశము, యాజ్ ఏ సబ్జెక్ట్ సిలబస్ ఇన్ ఆల్ అవర్ కాలేజెస్ అండ్ స్కూల్స్. ఏదో యుద్ధం జరిగినప్పుడు యుద్ధం గురించి మాట్లాడుకోవటం కాదు, శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలని చాణక్యుడు చెప్పాడు. యుద్ధం రేపు చేయాలంటే వాళ్ళ సన్నద్ధత ఉండాలి, రెడీ అవ్వాలి. The best time to prepare for war is at a peace time. So we have to prepare, we have been preparing now
to win the war in such a way that the resound of our war victory will be the tremors అంటే భూ ప్రకంపనలు. ఓకే, ద అర్త్ క్వేక్ వచ్చినప్పుడు ట్రెమర్స్ వస్తాయి, ఆ విధంగా ఉండబోతున్నది. ట్రస్ట్ మీ, దిస్ టైమ్ అరౌండ్ గట్టిగా వీఆర్ ఎ సాఫ్ట్ స్టేట్, బట్ వీఆర్ నాట్ ఎ వీక్ స్టేట్. చాలా తేడా ఉంది. మహిళ సాఫ్ట్ కనపడుతుంది కానీ వీక్ కాదు మహిళ. సముద్రం నీళ్లు సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి పట్టుకుంటే నీళ్లు, కానీ నీళ్లు చుక్క చుక్క కలిస్తే కొండలు పగిలిపోతాయి. సో ఆ శక్తి భారత్ సొంతం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మన పేరెంట్స్ అంటే మనందరం ఇప్పుడు ఎవరైతే ఈ ప్రైమ్ 9 ప్రోగ్రామ్ చూస్తున్నారో మీ అందరికీ నా విజ్ఞప్తి, మా ముత్తాత, మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ షాట్ బై ద బ్రిటిష్ ఇన్ 1922 ఇన్ పల్నాడు. కన్నెగంటి హనుమంతు గారి ముదిమనవడుగా ఐఎమ్ హిస్ గ్రేట్ గ్రాండ్ సన్. ఐ అపీల్ హంబ్లీ టు ఆల్ ఆఫ్ యూ దట్ మొదటి స్వతంత్ర సంగ్రామం మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే, రెండవ స్వతంత్ర సంగ్రామం ఈ 2025 నుంచి మనము ఫస్ట్ పాకిస్తాను, తర్వాత మిగతా టెర్రరిస్ట్ ఎక్కడి నుంచి వస్తున్న వాళ్ళని, దాంతోపాటు చైనాని కూడా ఒక కంట కనిపెట్టి మనం మన స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ ప్లీజ్ టెల్ యువర్ కిడ్స్, మీ అబ్బాయిలకి అమ్మాయిలకి చెప్పండి, మీ బంధువులకి చెప్పండి, దేశం అంటే దేశ భద్రత, దేశ రక్షణ అంటే ఒక ఇండియన్ ఆర్మీనో, నేవీనో, ఎయిర్ ఫోర్సో, పోలీసో చేసేది కాదు. అందరం కలిసి చేయాలి. వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది నేషనల్ సెక్యూరిటీ. Recently, I have been appointed by the University Grants Commission, UGC. I am the chairman to draft a syllabus on national security studies. జాతీయ భద్రత, జాతీయ రక్షణ మీద 1200 యూనివర్సిటీస్ ఉన్నాయి యూజీసీ కింద భారతదేశంలో. అందుట్లో సిలబస్ ప్రవేశపెట్టమని, మీరు బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, బీఎస్సీ అయినా, ఎంఎస్సీ అయినా, ఇట్ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ టు స్టడీ నేషనల్ సెక్యూరిటీ అండ్ foreign affairs and get ready for your country. That's what I am going to make things happen with AI, ML, DL and other emerging technologies, plus maritime security, coastal security, seaport security and aviation security, border security అన్నిటిని కలిపి కొడితే ఎలా ఉండాలంటే దిమ్మ తిరిగిపోయే విధంగా ఉండాలి. ఆ విధంగా మనం ఉంటాం. రైట్, సూపర్ ఎక్స్ప్లెనేషన్, రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.